శ్వేత ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ గెస్ట్. జనరల్ గా ఈ గెస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా అందరికి తెలుసు, కానీ హీఈస్ నాట్ ఎ ఇన్ఫ్లుయెన్సర్. హీస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఒక యాక్టర్ అండ్ కాబోయే హీరో కూడా. హీఈస్ నన్ అదర్ దెన్ మిస్టర్ జగదీష్ నాతో పాటు ఉన్నారు. హాయ్ జగదీష్, ఎలా ఉన్నారు? యా అండి, నేను కూడా చాలా బాగున్నాను. ఫైనల్లీ యూ కేమ్ టు మై స్టూడియో. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను, బట్ యువర్ వెరీ బిజీ విత్ యువర్ షూట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ యూఆర్ మేనేజింగ్, లైక్ అంటే అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా అండ్ ఒక పక్క ఆర్టిస్ట్ గా అండ్ ఇన్ఫ్లుయెన్సర్ గా యూఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్. సో హౌ యూఆర్ మేనేజింగ్, హౌ యూఆర్ బ్యాలెన్సింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆన్సర్ ఏదన్నా ఉన్నదంటే అది గాడ్స్ క్రియేషన్ నేను చెప్పగలను. అన్ని అలా కుదిరాయి. ఆఫీస్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం, నాకు షూట్స్ ఏమన్నా ఉంటే నేను ల్యాప్టాప్ నాతో క్యారీ చేసుకుని ఐ యూస్ టు మేనేజ్ వర్క్ చేసుకుంటూ షూట్ ఫినిష్ చేసుకోవడం అలా. అండ్ ప్రమోషన్స్ ఉన్నా కానీ కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేది, అలానే మేనేజ్ చేసుకున్నాను. ఈవెన్ నేనే కాదు, నా ఫ్రెండ్స్ అందరూ మీరు అడిగినట్టే నా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, లైక్ అరే హౌ యూర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్, మాకు అసలు మైండ్ పోతుంది, ఒక్కటి చేయడానికి అవ్వట్లేదు అంటే నువ్వు మల్టిపుల్ థింగ్స్ లో చేస్తున్నావు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే ఏమో నాకైతే గాడ్స్ గ్రేస్ అలా కుదురుతుంది. లక్కీగా హ్యాపీగా అన్ని చేయడానికి కొంచెం టైం సరిపోతుంది, అలానే చేస్తున్నా అని చెప్పా. That too, you are working with some prestigious software company. I don't want to mention the name అండి. బట్ ఏంటంటే చాలా పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారు. బట్ ఎనీవేస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇన్స్టా వైజ్ గా చూసుకుంటే లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్ అండి. మీరు చేసే ప్రతి వీడియో కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రమోషన్ ఏనా? అపార్ట్ ఫ్రమ్ రీల్స్ కంటెంట్, యాక్టింగ్ కంటెంట్ ఇదన్నీ పక్కన పెడితే రిమైనింగ్ అన్ని ప్రమోషన్స్ నేను చేసేది. రీల్స్ అంటే ఫస్ట్ మనం రీల్స్ గురించి మాట్లాడుకోవాలి. త్రిమూర్తులు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమోన్ పవన్ గారు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రైట్ నౌ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ కి వెళ్లే ముందు నేను మాట్లాడాను అగ్ని పరీక్ష టైంలో. సో నేనేమనుకున్నానంటే పవన్ గారు హీస్ వెరీ కూల్ అండ్ చాలా కొంచెం నాకు ఏమనిపిస్తారంటే మరీ సో మచ్ టాక్టివ్ ఏం కాదు. సో వెరీ సైలెంట్. వెళ్ళినా గానీ కొద్ది రోజులు ఉండేసేసి వస్తారేమో అని అనుకున్నాను నేను. యాక్చువల్ గా వాడు ఏంటి అంటే సైలెంట్ ఉంటాడు ఫస్ట్, అలవాటు అయ్యే వరకు. వన్స్ అలవాటు అయితే అప్పుడే మాట్లాడతాడు, అప్పుడే హీ కెన్ షో హిమ్సెల్ఫ్ అన్నమాట. లేదంటే అప్పటి వరకు కామ్ గా ఉంటాడు. ఎందుకంటే అగ్ని పరీక్షలో చూసాము, తన సత్తా చూపించారు. అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ రీతుతో కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయిందేమో అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ మీకు ఎలా అనిపిస్తుంది తన గేమ్? యా, ఇట్ వాస్ గుడ్. స్టార్టింగ్ లో కొంచెం స్లో ఉన్నా సరే డే బై డే కంప్లీట్ గా ఇంప్రూవ్ అయ్యాడు. చాలా బాగా మంచి కంటెంట్ ఇచ్చాడు. ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నాకు పర్సనల్ గా మేము ఫ్రెండ్స్ కాబట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో నాకు తెలుసు. యా, అలానే అది అక్కడ చూపించాడు ఖచ్చితంగా తన గేమ్ లో. హీస్ డూయింగ్ రియల్లీ గుడ్. అండ్ మీరు చెప్పండి, జనరల్ గా పవన్ గారు గేమ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అండ్ నాకు తెలిసి మీరు కొన్ని ఇయర్స్ నుంచి రీల్స్ చేస్తున్నారు, కలిసి తిరుగుతున్నారు కాబట్టి. యాక్చువల్ గా వాడు నేను కలిసింది ఒక 2.5 years బ్యాక్. అది కూడా ఒక డిజైనర్ షూట్ లో అలా పరిచయం అయ్యి ఆ రోజే మేము ఒక ఫస్ట్ రీల్ చేసాము ఇద్దరు కలిపి సరదాగా, అంతే. అక్కడ తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఇద్దరు ఒక మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఆ మీట్ లో కలిసాము. ఆ తర్వాత కొన్ని ఈవెంట్స్ లో అలా ఫ్రీక్వెంట్ గా కలుస్తూ అప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. అయినప్పుడు ఒక రోజు నేను, పవన్, గిరీష్ మేము ముగ్గురు ఒక ఇలానే సేమ్ ఈవెంట్ కి వెళ్ళాము. ఈవెంట్ అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. అది ఎప్పుడు కాదు, ఈ 2025 ఫెబ్లోనే మన వ్యాలంటైన్స్ డే వస్తుంది అన్నప్పుడు మేమందరం ఆ ఈవెంట్ లో కలిసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది, అరే ముగ్గురు కలిసి ఒక మంచి కంటెంట్ ఎందుకు క్రియేట్ చేయకూడదు, రెగ్యులర్ గా అయిపోతుంది కదా అందరూ చేసే ఏదో యాక్టింగ్ లిప్సింగ్ వీడియోస్ అలానే అయిపోతుంది కదా, అలా కాదు మందంటూ ఒక కంప్లీట్ డిఫరెంట్ స్టైల్ ఉండాలని చెప్పి ఐడియా వచ్చింది నాకు. అప్పుడు నేను ఒక 3 రోజెస్ తీసుకొని ముగ్గురికి ఒక్కొక్క రోజు ఇచ్చి అరే వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఒక సాంగ్ చెప్తాను, ఆ సాంగ్ కి ఒక్కొక్క లిరిక్ డిఫరెంట్ ఇలా సెపరేట్ చేసుకొని మనం రీల్ చేద్దాము. అంటే ఒక అమ్మాయికి మనం నన్ను పెళ్లి చేసుకో అని అడుగుదాము అన్నట్టు మనం కన్వే అయ్యేలాగా రీల్ చేద్దామని చెప్పా. అందులో మన హంసర సాంగ్ లో మ్యారీ మీ సాంగ్ కి ముగ్గురు కలిపి చేద్దాం అన్నట్టు చేసి
నైట్ 1 o'clock షూట్ స్టార్ట్ చేసాము, 3:30కి ఫినిష్ చేసాము. ఉమ్, ముగ్గురు కలిపి ఆ రీల్ ఫినిష్ చేసి గిరీష్ ఇంకా వెయిట్ చేయలేక ఇంటికి వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేస్తాడు ఎడిటింగ్. ఉమ్, ఎడిట్ చేసి అప్పుడు పడుకున్నాడు మార్నింగ్ 6కి. ఉమ్, 6కి పడుకొని మళ్ళీ నాకు 10:30 ఆ టైంకి వీడియో పంపించాడు ఎలా ఉందని చెప్పి. కొన్ని చూసాను, చేంజెస్ చెప్పాను, చేంజెస్ చేసి పంపించాడు. వి పోస్టెడ్ ఇట్ ఆన్ లైక్ 12-12:30 పోస్ట్ afternoon. చేసిన ఆఫ్టర్నూన్ Okay. పోస్ట్ చేసిన 4 hours కి లైక్ ఇట్ వెంట్ వెరీ వైరల్. అంటే చాలా మంచి రీచ్ వచ్చింది, చాలా వైరల్ అయింది. ఉమ్, యా ఇంకా నెక్స్ట్ డే సేమ్ డే ఈవినింగ్ ఇంకొక రీల్, ఆ నెక్స్ట్ డే ఇంకొక రీల్, అలా 1 by 1 చేస్తున్నాము. ఇంకా వీ గాట్ హ్యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్. చాలా బాగున్నది వీడియో, డిఫరెంట్ గా చాలా బాగా చేస్తున్నారని చెప్పి ఇంకా మీమ్ పేజెస్, ఫ్యాన్ పేజెస్ అన్ని 1 by 1 అలా మంచి రీచ్ వచ్చింది, మంచి పేరు వచ్చింది.